హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఎక్కువ మంది కూరగాయల అమ్మకం, హోటల్స్ వంటివి పెడుతూ ఉన్నారు. నిజానికి అవి అంతగా కలిసి రావు. ఎందుకంటే ఇప్పటికే అలాంటి వ్యాపారులు చాలామంది చేస్తూ ఉన్నారు. కొత్తగా వాటిని ఎవరు ప్రారంభించినా కలిసి వచ్చేది తక్కువే. పైగా ఏ రోజు సేల్స్ ఆ రోజు అవ్వకపోతే నష్టాల ఊబిలోకి కూరుకుపోతారు. అందువల్ల చేసే వ్యాపారంలో నష్టాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆ వ్యాపారం నిలకడగా సాగుతుంది. అలాంటి వ్యాపారమే హ్యాండ్మేడ్ సబ్బులు, షాంపూ తయారు చూసే ఉంటారు కదా, ఖాదీ సోప్స్. ఒక్క సబ్బు ధర రూ. 75. కొన్ని సూపర్ మార్కెట్లు ఒక సబ్బుకి మరో సబ్బు ఫ్రీగా ఇస్తూ ఉంటాయి. అలాగైతే ఆ సబ్బు ధర 37.50 అవుతుంది. ఆ సబ్బుపై ఎలాంటి డిజైన్లు ఉండవు, చేతితో తయారు చేస్తారు కాబట్టి దాని ప్యాకింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అందువల్ల తయారీ ఖర్చులు చాలా తక్కువే. ఇలాంటి వ్యాపారాలు ఇప్పుడు చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా బ్యూటీ కేర్ ఉత్పత్తుల కంపెనీ బాగా వృద్ధి చెందుతోంది. చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకుంటున్నారు. నాణ్యమైన సబ్బులు, షాంపూలు వాడుతున్నారు. ముఖ్యంగా గ్లిజరిన్తో తయారు చేసే సబ్బులకు డిమాండ్ పెరుగుతోంది. ఇవి కాస్త రేట్ ఎక్కువైనా ఇవే కావాలి అంటున్నారు. ఇది గమనించే రాజస్థాన్లో దంపతులైన సోమియా ఖన్నా, పవన్ ఆహూజా సబ్బుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. చెన్నైలో కంపెనీ స్టార్ట్ చేశారు. తర్వాత షాంపూలు, క్రీమ్లు, లోషన్లు అన్నీ చేస్తున్నారు. బెంగళూరులో శిఖా భక్షి కూడా అంతే. బబుల్ సోప్స్ కంపెనీని 2017లో మొదలుపెట్టారు. వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. సబ్బులు ఎలా తయారు చేయాలో యూట్యూబ్లో లెక్కలేనన్ని వీడియోలు ఉన్నాయి. వాటిని చూస్తే ఐడియా కూడా వస్తుంది. అలాగే కొన్ని వర్క్షాప్లలో కూడా ఇలాంటివి చెబుతారు. సోపుల తయారీకి మిక్సర్లు, బ్లెండర్లు, మౌడ్లు, పిగ్మెంట్స్, ఆయిల్స్ వంటివి అవసరమవుతాయి. వాటిని ఎలా కలపాలో, ఎంత మోతాదులో కలపాలో తెలుసుకోవడం వచ్చు. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందిస్తున్నాయి. ఈ వ్యాపారానికి 50,000 నుంచి 1,00,000 దాకా పెట్టుబడి అవసరం ఉంటుంది. మొదట్లో దగ్గరలోని షాపులు, సూపర్ మార్కెట్లతో డీల్ కుదుర్చుకుని సప్లై చేయొచ్చు. మంచి క్వాలిటీ సోపు, సువాసన, మంచి నురగ వచ్చేది తయారు చేస్తే కస్టమర్లు మళ్ళీ అవే సోప్స్ అడుగుతారు. తద్వారా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. డబ్బు ఖర్చైనా పర్వాలేదు అనుకుంటే ఇతర వస్తువులకు ఈ సబ్బులను ఉచితంగా ఇవ్వచ్చు. అలా ఓసారి దాన్ని వాడిన వారు నెక్స్ట్ టైం దాన్ని డబ్బుతో కొనేందుకు ఇష్టపడతారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో యాడ్స్ ఇవ్వడం ద్వారా మీ సబ్బులకు బ్రాండ్ సృష్టించవచ్చు. సోషల్ మీడియా కూడా వ్యాపారాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సైట్లలో సబ్బులపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవచ్చు. చాలామంది రోజు 40 నుంచి 50 సబ్బులు తయారు చేస్తున్నారు. కొంతమంది యంత్రాలను ఉపయోగించి రోజు 500 సబ్బులు కూడా చేయగలుగుతున్నారు. పెట్టుబడి పెంచే కొద్దీ సౌకర్యాలు పెరుగుతాయి. ఒక్కసారి మీ వ్యాపారం అభివృద్ధి చెందాక క్రమంగా సబ్బు ధరను పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.